అప్పుడు నేను 10th క్లాస్ కంప్లీట్ చేసి సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్న డేస్. మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్‌తో మైపాడ్ బీచ్‌కి వెళ్ళాలని చెప్పింది. ఎక్సైట్‌మెంట్‌తో నేను వస్తా అని అన్నా. అదే నేను చేసిన తప్పు. అదప్పుడు నాకు తెలియదు. మార్నింగ్ 5కి అలా బీచ్‌కి స్టార్ట్ అయ్యాం. మా ఇంటి నుంచి మైపాడ్ బీచ్‌కి 1 అవర్ జర్నీ. బీచ్‌కి వచ్చాక సన్‌రైజ్ చూస్తూ వాటర్‌లో బాగా ఎంజాయ్ చేశాం. తరువాత టిఫిన్ చేద్దామని దగ్గరలో మంచి రెస్టారెంట్ ఏమైనా ఉందా అని గూగుల్‌లో సెర్చ్ చేశాం. 10 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఒక హోటల్ ఉంది. అయితే నేను నడుస్తున్నప్పుడు రోడ్ కంటే ఫోన్‌నే ఎక్కువ చూసేదాన్ని. సడన్‌గా ఒక బైక్ మీద నుంచి ఒక అబ్బాయి డాష్ ఇచ్చాడు. వెంటనే నా ఫోన్ కింద పడి పగిలిపోయింది. ఆ అబ్బాయిని బాగా తిట్టా. ఏడుస్తూ ముందుకు చూసా. మా అక్క వాళ్ళు ఎవ్వరూ లేరు. అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళ అని చుట్టూ చూసా. ఎవ్వరూ లేరు. నా ఫోన్ పగిలిపోవడంతో ఏం చేయాలని ఆలోచించా. పక్కనే హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళా. అక్కడ వాళ్ళ ఫోన్ నుంచి కాల్ చేయొచ్చు అని. హోటల్ చాలా గ్రాండ్గా బాగా రిచ్గా అనిపించింది. అలా చూస్తూ ఉన్నా. రిసెప్షన్ దగ్గర ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతన్ని అడిగా ఒక కాల్ చేసుకోవచ్చా అని. అప్పుడు అతని ఆస్తి అడిగినట్లు సీరియస్గా ఎక్స్ప్రెషన్ పెట్టాడు. ఇంకా ఆ ఎక్స్ప్రెషన్ చూసి ఇవ్వర్లే అని వెళ్ళిపోతుంటే, ఇదిగో అమ్మాయి కాల్ చేసుకో అని ఆ వ్యక్తి పిలిచాడు. వెనక్కి తిరిగి చూసా. ఎవ్వరూ లేరు. ఏమోలే అనుకొని మా అక్కకి కాల్ చేస్తుంటే మా అక్క ఫోన్ ఆ హోటల్ పైన ఉన్న రూమ్లో నుంచి వినిపించింది. అదేంటి మా అక్క ఫోన్ ఇక్కడికి ఎలా వచ్చింది అనుకొని మెట్లెక్కుతూ పైకి వెళ్తున్నా. ఎందుకో వెనకాల నుంచి ఎవరో వస్తున్నట్టు అనిపించింది. బయట చీకటి పడుతున్నట్టుంది. ఇందాకే కదా సన్‌రైజ్ అయ్యింది అని ఆలోచిస్తూ పైన రూమ్లోకి వచ్చా. అక్కడ మా అక్క ఫోన్ చూసా. అక్క అక్క అని పిలిచా. ఎవ్వరూ లేనట్టున్నారు అనుకొని అక్కడి నుంచి మా అక్క ఫోన్ తీసుకొని కిందకి వెళ్దాం అనుకున్నా. సడన్గా నన్నెవరో మెల్లగా పిలిచినట్టు అనిపించింది. అక్కడ ఒక పాత పియానో ఉంది. ఇందాక హోటల్ అంత రిచ్గా ఉంది కదా, సడన్గా ఎందుకు ఇంత డార్క్నెస్ వచ్చింది అనుకుంటూ వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నా. ఈ డోర్ ఏమో ఓపెన్ అవ్వట్లేదు. ఏం చేయాలబ్బా అని గట్టిగా అరుస్తున్నా, ఎవరైనా హెల్ప్ చేయండి అని. అసలు హోటల్ మొత్తం సైలెంట్గా ఉంది. ఏదో మా కాలేజ్లో లైబ్రరీ లాగా. మనకు ఎక్కడున్నా బ్యూటీ ఇంపార్టెంట్ కదా అని ఎలా ఉన్నానో అని మిర్రర్ దగ్గరికి వెళ్ళా. బాగానే ఉన్నాలే అనుకున్నా. వెంటనే ఏదో ఒక భయంకరమైన రూపం అద్దంలో కనిపించింది. సడన్గా నా గుండె ఆగిపోయినంత పనైంది. భయంతో డోర్ని కొడుతున్నా. సడన్గా డోర్లో నుంచి రక్తంతో ఉన్న చేతులు కనిపించాయి. భయంతో నా అడుగులు వెనక్కి వేశా. నా వెనక ఎవరో ఉన్నట్టు అనిపించింది. భయంతో అరుస్తున్నా. ఎవ్వరూ రావట్లేదు. సడన్గా ఏదో ఒక రూపం నన్ను వెనుక నుంచి పట్టుకుంది. ఇంకా నాకు సావే అని ఫిక్స్ అయిపోయా. ఆ భయంకి కళ్ళు తిరిగి పడిపోయా. మా అక్క వచ్చి నన్ను కొడుతూ, ఒసే నీకోసం ఎంత వెతికామో తెలుసా, నువ్వు ఇలా రోడ్ పక్కన పడిపోయావేంటి అని అంటుంది. అప్పుడు ఈవినింగ్ 7 అవుతుంది. జరిగింది మొత్తం మా అక్కకి చెప్పా. నా ఫోన్ నా దగ్గరే ఉందిగా అని మా అక్క చెప్పింది. నేను ఆ హోటల్ చూపిస్తా పదా అని తీసుకొని పోయా. అక్కడ ఏదో పాడుపడిపోయిన మ్యాన్షన్ ఉంది. నాకు అస్సలు ఏం అర్థం కాలేదు. ఇంటికి వచ్చేసాం. నేను ఆ రాత్రి అంతా అదే ఆలోచిస్తూ పడుకున్నా. సడన్గా వాల్స్లో నుంచి చాలా హ్యాండ్స్ నా మీద పడుతున్నట్టు అనిపించింది. సడన్గా లేచి అరిచేసా.